హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్నైతే గురు పౌర్ణమి కదా. ఈవినింగ్ వరకు నాకు అసలు ఆ విషయం కూడా తెలీదు. అంత డల్గా ఉన్నాయి నా రోజులన్నీ హాలిడేస్ అయ్యేసరికి. ఇంకా ఈవినింగ్ అమ్మ వాళ్ళు దేవుడు ఊరేగింపు ఉంది అని మాట్లాడుకుంటుంటే అప్పుడు రియలైజ్ అయ్యాను. ఇంకా అప్పుడు ఫ్రెష్ అయ్యి మంచిగా టెంకాయ, అగరబత్తులు, బిందె నీళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు అమ్మ. ఇంకా అందరు అట్లా దేవుడికి ఎదురుగా వాటర్ పోసి దండం పెట్టుకొని టెంకాయ అయితే ఇచ్చి ప్రసాదం తీసుకుంటారు. నేను ఆల్రెడీ చంద్రుడిని చూశాను బయటికెళ్ళి వస్తున్నప్పుడు. ఏంటి ఇంత గుండ్రంగా ఇంత అందంగా ఉంది అనుకుంటున్నా. ఇవాళ పౌర్ణమి కూడా కాదు కదా అనుకున్నా. కానీ ఇంటికొచ్చాకే తెలిసింది గురు పౌర్ణమి అని చెప్పేసి. నాకు అసలు ఊహ తెలియక ముందు నుంచి బాబా ప్రసాదం పులిహోర అంటే చాలు పడి చచ్చిపోతాను నేను. ఇంకా అసలు ఆ ప్రసాదం కోసమే వెయిటింగ్. ఎంత లేట్ నైట్ అయినా పర్లేదు. గురు పౌర్ణమి రోజు ఊర్లో ఇలా ఊరేగింపుకి వస్తారు కదా, నేనైతే వెయిట్ చేసి మెలుకొని ప్రసాదం అంతా తినేస్తా ఒక్కదాన్ని. అక్క కూడా ఉంటే చాలా ఇష్టంగా తినేది. అక్క లేదు, బట్ నేను మాత్రం అసలు ఎంజాయ్ చేసా. ఎన్నో ఇయర్స్ అయిన ఫీలింగ్. డేస్ అన్నీ చాలా బోరింగ్గా ఉన్నాయి, హాలిడేస్ కాబట్టి. మరీ ఎక్కువ ఇచ్చేస్తే ఇలాగే ఉంటుంది, చదవాలనే ఇంట్రెస్ట్ ఉండదు. ఆడుకోవాలన్నా మరీ ఇంత టైం వేస్ట్ చేయాలంటే అది కూడా బోరింగే. ప్రసాదం అయితే తినేసి పడుకున్నా. అలా గురు పౌర్ణమి అయితే కంప్లీట్ అయింది.